ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏం కర్రీ వండుతున్నాను తెలుసా మీకు? ఈరోజు కర్రీ విశేషాలు. ఒక్క నిమిషం. ఈరోజు కర్రీ విశేషాలు పచ్చిరొయ్యలు గోంగూర వండుతున్నాను అన్నమాట. చూడండి, పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ వండుతున్నా. చూడండి, అయ్యో కదిలిపోతుంది. ఇదిగో గోంగూర ఉడకపెట్టాను. గోంగూర ఇది కనబడుతుందా? ఇది గోంగూర. కొంచెం కదులుతుంది, కదలకు. గోంగూర ఇది ఉడకపెట్టా. ఇది గోంగూర. ఇదిగో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. ఇదిగో పచ్చిరొయ్యలు. ఇవి కేజీ పచ్చిరొయ్యలు. ఇవి కేజీ రొయ్యలు అన్నమాట. ఇవి మొన్న ఆదివారం నాడు తెచ్చాను కదా, అందుకనే ఈరోజు పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ వండుతున్నాను అనమాట. చూడండి, ఇగో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను. గోంగూర ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తుతో కొంచెం నలుపుకుందాం. మిక్సీలో వేస్తే బాగోదు, బాగా మెత్తగా అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసి దీన్ని కలుపుకుందాం, రుబ్బుకుందాం. ఉప్పు వేసి కొంచెం అంతా చింతపండు కూడా వేసా. గోంగూర పులుపు సరిపోదేమో అని కొంచెం ఎక్కువ వేయలే, కొంచెం వేసానమాట. ఉడకబెట్టినప్పుడు మీకు చూపించలే, టైం లేదు కదా, అందుకని చూపించలేదు. ఏమనుకోకండి. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేశారు కర్రీస్? మన యూట్యూబ్ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు? అందరూ వీడియోలకు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా పప్పు గుత్తి ఇలా నలిపేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేసామనుకో ఆ టేస్ట్, గోంగూర టేస్ట్ పోతుంది, బాగోదు. అందుకనే మిక్సీలో వేయాల. గోరింట కంటున్నాను చూసారు. కరివేపాకు గురించి మెత్తుకుంటున్నాను. ఇక కరివేపాకు వేస్తున్నా. ఏంటో ఫ్రెండ్స్, మనసంతా పిచ్చిగా ఉంది. టెన్షన్, ఆలోచనలు ఏంటో అర్థం అవట్లేదు. సరే, కరివేపాకు వేసాను కదా, ఆనియన్స్ వేసుకున్నాం. టమాటాలు, ఆనియన్స్ వేస్తున్నాం. పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు 10 మందికి షేర్ చేసి మంచిగా బెల్ ఐకాన్లు అది సబ్స్క్రైబులు చేయించండి ఫ్రెండ్స్. ఎంతమంది సబ్స్క్రైబులు చేస్తున్నారో తెలియట్లేదు నాకు. నా వీడియోలు అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేసి మంచిగా ఇంకా వీడియోలు చేయడానికి నాకు చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చుతున్నాయంటారా? నా వంటలు నచ్చుతున్నాయంటారా మీకు ఫ్రెండ్స్? దేవుడి కష్టాలన్నీ ఎప్పుడు తీరుస్తాడో మరి అర్థం అవట్లేదు ఫ్రెండ్స్. ఇలా రుబ్బేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేసామనుకో అది బాగా గోరింటలాగా పేస్ట్ అయిపోద్ది. నన్ను చూస్తున్నారా, కూరను చూస్తున్నారా? ఇవి కొంచెం వేగాక అప్పుడు మనం మొన్న చేపల కూర, రొయ్యలు, చేపలోను చికెన్ వండాను కదండి. ఆ రోజు అసలు బాగాలేదు ఫ్రెండ్స్. చాలా తేడా చేసింది. వాంతులు అయిపోయినాయి. ఏం చేస్తుందో తెలియలే. రోజంతా అన్నం తినలేదు కూడా. ఆ చేపలు ఏమైనా తేడా జరిగిందో ఏమో, బహుశా నాకు అర్థం అవ్వలేదు. పసుపు వేసుకుందాం.
పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి పసుపు వేస్తున్నాను. అంటే రొయ్యలు ఉన్నాయి కదా, కొంచెం పసుపు ఎక్కువ పడుతుంది నీచు వాసన రాకుండా. గోంగూర కదా, కొంచెం కారం ఘాటుగా ఉండాలి. మిరియాల పొడి వేస్తున్నాను. ఎర్రకారం వేసిన మనం ఆ కూర కారం వేసుకున్నా, కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం అనుకో కారం బాగుంటుంది. ఇగో చూసారా, ఇగో టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసాను. ఇలా వేస్తున్నాయి. కరివేపాకు వేసాను. కనబడుతుంది అంటారా? ఇంకా దగ్గర పెట్టమంటారు వీడియో. ఇది చూసారు, నాకు ఈ స్టాండ్ సెట్ చేయడం నాకు రావట్లేదు ఫ్రెండ్స్. అది ఊగుతుంటే ఫోన్ ఎక్కడ పడిపోద్దో భయం వేస్తుంది. ఇగో చూసారు, ఇగో ఇలా వేగాలి. కనబడుతుందా మీకు? ఇలా వేగాలి. ఇలా వేగితే ఇప్పుడు పచ్చి రొయ్యలు వేసుకుందాము. ఇగో పచ్చి రొయ్యలు చూసారా, పెద్ద పెద్ద రొయ్యలు, కేజీ రొయ్యలు అనమాట. 300 రూపాయల రొయ్యలు ఇవి, 300 రొయ్యలు. నాకు గోంగూర రొయ్యలు ఇష్టము. రొయ్యలు కొంచెం నూనెలో మగ్గాలి, రొయ్యలు బాగా ఉడకాలి. చూసారా, ఇందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసాను. పెద్ద దాకా పెట్టాను అనుకుంటున్నారా? ఇలాగ ఖాళీగా వండుకుంటే నాకు ఇష్టం అండి. అంటే చిన్న చిన్న దాకల్లో ఉడకలేనట్టు ఉంటే నచ్చదు. ఇక ఇలా పెద్ద దాకలు వండేది కొంచెమైనా పెద్ద గిన్నెలో వండాలని. నేను పువ్వులు కూర్చొని ఫ్రెండ్స్, ఈ డొక్కలన్నీ లాగుతున్నాయి, నొప్పులుగా ఉన్నాయి. చూసారా, ఇది కొంచెం ఇలా మగ్గాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. చూడండి, రొయ్య నీరే ఉంటుంది. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఏం చెప్పాను? రొయ్య ముందు బాయిల్ చేసేస్తే అందులో ఉన్న నీరు బాగా ఇదోటి రొయ్య ఎక్కువ శాతం ఉడికితే రొయ్య లబ్బర్లాగా సాగుతుంది అన్నాను కదా. అందుకని నేను అలా వండను. గోంగూర ఉంది కదా, ఇప్పుడు అది కొంచెం మగ్గాక మసాలా కారం వేసుకున్నాక అప్పుడు గోంగూర వేసి కాసేపు ఉడకాలి. అప్పుడు బాగుంటుంది. గోంగూర పులుపు అంతా రొయ్యకు పడితే అప్పుడు కమ్మగా ఉంటుంది. అదనమాట ఫ్రెండ్స్. మా గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారు, ప్రేయర్ చెయ్యండి. తోటకూర తీసుకుంటారేమో అనుకున్నాను. తోటకూర లేదు, పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, గోంగూర వండుతాను అన్నావు కదా, పచ్చిరొయ్యలు గోంగూర వండు అన్నారు మా ఆయన గారు. ఇంకా సర్లే అని ఇంకా వండుతున్నాను అన్నమాట. ఇందులో మనం కొంచెం వెల్లుల్లిపాయ చెతుక్కొట్టి వేసుకుందాం. మా అమ్మగారు ఇలా వండేవారండి. ఎండు రొయ్యలు గోంగూర, పచ్చిరొయ్యలు గోంగూర ఇలాగా రోట్లో దాకలోనే రుబ్బేసేవారు. పచ్చడి అయితే రోట్లో చేసేవారు. అదేంటమ్మా అలా చేస్తున్నామండి, ఇలా బాగుంటుందమ్మా అనేవారు. ఇక చూసారా, ఎల్లుల్లిపాయలు ఇందులో వేస్తున్నాను ఇప్పుడు. బాగుంటుంది ఇలాగ కర్రీ, బాగుంటుంది. చెమటలు ఫ్రెండ్స్, వంటగదిలో చెమటలు. శుభ ఈ ఫ్యాన్ వేస్తుంటే మీకేమే సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇక చూసారా, నీళ్ళు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వచ్చినాయి చూడండి. కర్రీలో వాటర్ చూసారా, అది రొయ్య అలా నీరు వస్తుంది అన్నమాట. ఇలాగా రెడ్డిష్ కలర్లో రావాలి రొయ్య ఎప్పుడు కూడా ఉడికినప్పుడు. కరివేపాకు రెమ్మ రా, ఇలాగా ఇలా రొయ్య ఎప్పుడైతే ఇలా బాగుంటుంది బాగా ఉడికినట్టు.
మనకి ఆ కలర్ రావాలి. ఎప్పుడు కూడా రొయ్య ఆ కలర్ రావాలి. 3 ఆకులు తీసుకున్నారండి బాబు ఈ రొయ్యలు. గోంగూరని గోరుంటాకు అంటున్నాను నేను. ఆహా, ఎల్లుల్లి వేసాను కదా, కమ్మగా వాసన వస్తుంది. గోంగూర కనబడుతుందా నేను రుబ్బటం? ఇదిగో గోంగూర, ఇదిగో. ఇప్పుడు ఈ గోంగూర అందులో వేసేసుకుందాం కర్రీలో. గోంగూర కూడా ఉప్పేసి రుబ్బుకున్నాం అనుకో గమ్మున నలిపోద్ది. గోంగూరకి కాంబినేషన్ అన్నమాట. గోంగూర అప్పుడప్పుడు తినండి ఫ్రెండ్స్, ఐరన్ ఫుడ్, ఎముకలకి మంచిది, మోకాళ్ళ నొప్పులు జిగురుకి మంచిది, తినండి. గోంగూర పచ్చడి, గోంగూర పచ్చరేలు, గోంగూర ఎండ్రేలు. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. కారం వేస్తున్నానండి, చూడండి. కారం వేస్తున్నాను. మిరియాల పొడి వేసాం కదా, అంటే గోంగూర కదా కాస్త పుల్లగా ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది. మరీ ఎక్కువ వద్దులేండి, 4-3 స్పూన్లు వద్దు, 2 స్పూన్లు వేసాను సరిపోద్ది. సరే, ఇది ఇలా కలిసింది కదా. ఇప్పుడు మసాలా పొడి కూడా కొంచెం వేసుకుందాం. చికెన్ మసాలా వేస్తాను నేను. చికెన్ మసాలా ఇది కొంచెం ఉంది వేసాను. మళ్ళీ తెచ్చుకోవాలి ఒక ప్యాకెట్. ఓ 1/2 కిలో ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 1-2 నెలలకి. చూసారా ఇలాగ ఇలా వచ్చినప్పుడు మనము గోంగూర వేసుకోవాలన్నమాట. ఇది ఇలా వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే ఈ రొయ్య గోంగూర కలవాలి కదా కర్రీలోను, అందుకని కొంచెం వాటర్ వేసుకుందాం. మళ్ళీ నేను వాటర్ వేస్తాను చూడండి. ఇలాగే ఈ గుజ్జు ఉడకదు, ఎందుకంటే కొంచెం వాటర్ వేయాలి. పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ ఈరోజు. రండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా రండి, తిందురు. కానీ ఇప్పుడు రండి అంటది, మాకు ఎప్పుడు పెడుతుంది అంటారు. మీరు రావచ్చు కదా, మమ్మల్ని పిలవచ్చు కదా మన యూట్యూబ్ ఫ్యామిలీ. ఇగో కొంచెం వాటర్ వేస్తున్నాను, చూసారా. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా, ఆయిల్ మొత్తం పైకి తేలాక అప్పుడు కూర కట్టుకుంటే అమ్మగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఆ మసాలా మొత్తం రొయ్యకు పడుతుంది, గోంగూర పులుపు పడుతుంది. పెద్ద రొయ్యలు బాగుంటుంది. ఎక్కువ అంటే మాకు షుగర్ కదా, ఎందుకంటే ఎక్కువ రొయ్యలు తినకూడదు. ఈ కూర ఇప్పుడు 4-3 పెట్టాలి. అక్కడ మా తోటకోళ్ళు ఉంటారా, వాళ్ళకి కొంచెం వేయాలి, మా పాపకు కొంచెం ఇవ్వాలి. పాప అవి వంట సామాన్లు కొనుక్కొచ్చారు పాప మొన్న. మళ్ళీ వీడియోలో చెప్పచ్చో చెప్పకూడదు, మళ్ళీ అదో భయం నాకు. ఉప్పు కారం అన్నీ ఫస్టే చూసుకోవాలి మనం. కొంచెం ఉప్పు పడుతుంది, నేను చెప్పాను కదా. ఇప్పుడు కూర టేస్ట్ ఎందుకు వచ్చింది తెలుసా అండి? టమాటా వేసామా, చింతపండు కొంచెం వేసాను, అందుకని గోంగూర ఆ పులుపు కాకుండాని చింతపండు వేయటం వల్ల కమ్మదని వచ్చింది కూర. ఉత్తి గోంగూర పులిపే సరిపోదండి మనకి, ఉత్తి గోంగూర పులిపే సరిపోదు, ఎందుకంటే కాస్తంత చింతపండు వేసుకోవాలి. ఇంత చింతపండు వేసుకున్నాం అనుకో, అప్పుడు బాగుంటుంది, కమ్మగా ఉంది. నేను కొంచెం చిట్కా పాటించాను, మీకు చెప్పకపోవటమే కానీ ఒకళ్ళ వీడియోలో చూశాను నేను. ఒక ఆంటీ వండారు కొంచెం గోంగూర పచ్చట్లో కూడాను, గోంగూర పులిపైనా సరే అప్పటికి కాస్త చింతపండు వేశారు. అప్పుడు అర్థం చేసుకున్నట్టు, ఓహో ఉత్తు గోంగూర పులిపై కాకుండా మళ్ళీ విడిగా కాస్త వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట అన్న. కొంచెం పైన ఆయిల్ వేసుకున్నాం, కొంచెం అంటే కొంచెం గోంగూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నాకు ఆయిల్ అనేది పైకి ఇలా తేలాలి, అలా తేలినట్టు వండితే నాకు నచ్చుతుంది.
నీసు కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూసారా అన్నీ సరిపోయినాయి. ఇది ఇలాగ కాసేపు ఒక అరగంట సేపు ఉంచుదాం, సిమ్లోనే ఉంచుదాము. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోద్ది, దగ్గరికి అయిపోతుంది. మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు ఉన్న పని క్లీన్ చేసుకుంటాను నేను. చూసారా అలా ప్రస్తుతానికి కాసేపు అలా ఉంచుదాము. తర్వాత దగ్గరికి అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది ఏంటో అంటారు, నాకు రావట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.